చెప్పానంటే అక్కడ ఏం జరుగుతుందో అక్కడ రాదు. నువ్వు నాకు చెప్పిన దానికి నీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలుసు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ 5 నేను 7 వారాలు వేరొచ్చిన 7వ వారం తప్పిపోతానని నువ్వు అనుకుంటున్నావు. చెప్పాను అంటే చెప్పాలి కానీ నేను అదే అడుగుతున్నాను. అవన్నీ చెప్పాలి కదా, కష్టపడి. అదే చెప్తున్నా. నేను చెప్పినప్పుడు ఎందుకు చెప్తున్నా నాను అంటే అందరూ నేను చెప్పినాక తప్ప అనిపిస్తే చెప్పి తప్ప అది ఇంపాలనుకోలేదు కదా. అలా అనుకోవట్లేదు నేను అంటే లేదంటే నేను అసలు ఎందుకు చెప్తున్నా ఆలోచించండి. అంతకుముందు నేను అనట్లేదు. ఇప్పుడు నేను ఏదో ఇలాగా ఇప్పుడు శ్రీజన్ నువ్వు మాట్లాడినాను లేదు, తను ఎందుకు అలా పిలుస్తున్నాను, నువ్వు ఎందుకు అలా ఉన్నావనో, ఎందుకు మాట్లాడుకోవట్లేదు, ఇవన్నీ చేయడానికి రాలేదు. అడగగానే ఓకే నీకేమనిపిస్తుందో అదే చెప్పు శ్రీజ అన్న. తను ఏదైతే పాయింట్స్ చెప్పినాయో దాని ఆపోజిట్ పాయింట్స్ కూడా పని విషయంలో నాకు కూడా ఉన్నాయి. నేను ఒక్క నిమిషం నేను కానీ తను ఇక్కడికి వచ్చి సరి ఉందా అన్నట్టు నాకు పేరు ఉన్నాయి. సరే, ఈ టాపిక్ దగ్గరికి వచ్చాను కాబట్టి మొన్న ఇది నేను సంచాలకు నేను సమానం ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి 5 సార్లు పిలిచింది. తను జగరు ఎప్పుడు 4 గంటలు మొహం ముందే పిలిచింది. తను జగరు నేను ఎవరితో ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాను నేను చేయట్లేదా అంటే నేను జస్ట్ నిల్చుంటే తను పిలిస్తే నాకు వింటాడు లేదా? మరి అది నాకు తెలియదు. అదే చెప్తుంది. చూడట్లేదు అంటే మీతోనే ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఇంకెవరితో ఉంటుంది? నేను మీ దగ్గర గట్టిగా అరిచి మాట్లాడుతున్నాను. నేనుగా వచ్చి నేను ఎందుకు వచ్చి తనుజ గారు ఎందుకు వచ్చి అడిగిందని నేను శ్రీజ ఏం చెప్తున్నా అదే చెప్తున్నాను నీకు. అదే నేను చెప్తున్నా. నేను మీతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నానే తప్ప ఇంకెవరితో నేను చేయట్లేదా? లేకపోతే తను పిలిచినప్పుడు నేను ఎందుకు పలుకను? అన్ని వినబడలేదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను మీతో అంత గట్టిగా అరుచుకోండి అందరూ అరుస్తూ ఉంటే నాకెలా వినపడుతుంది? అక్కడ ఉన్న మనిషి నీకే తెలియనప్పుడు ఇంకా నా మొహం ముందు వచ్చి పిలిస్తే నాకు తెలియకుండా ఉంటుందా? లేకపోతే ఎక్కడి నుంచి లైక్ పిలిస్తే ఇప్పుడు నీకే తెలియదు అన్నప్పుడు నాకు ఎక్కడి నుంచి తెలుస్తుంది? పిలిస్తే పలకట్లేదు సరిగ్గా అని ఒకసారి పిలిచి చూసాను.